ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అమ్మా మార్తమ్మ గారు, మీరు వచ్చారా? పోయిన వారం వచ్చారా? పోయిన నెలలో వచ్చారమ్మా. పోయిన నెలలో వచ్చారా? 2వ తారీఖు వచ్చామని. పోయిన నెల 2వ తారీఖు. మార్తమ్మ గారా మీ పేరు? నేనేమన్నా అన్నానా నిన్ను? నన్నేమనలా. అసలు ఏమనలేదా? గ్యాస్ అని చెప్పిన. నేను చెప్పానా? అప్పుడు మా చెల్లి తీసుకొని వచ్చి, మా చెల్లి బిడ్డని మెంటలు వాళ్ళు రానన్నారు. నేను చెప్తా స్టోరీ. నేను చెప్తా. ఎంతకాలం క్రితం వచ్చావు? అంతకుముందు 3 నెలలు దాటింది. 3 నెలలు దాటింది. ₹1 కోటి ఖర్చు పెట్టాను అన్నావు మీ చెల్లెలు బిడ్డకే. మెంటల్ అయిపోయింది ఆవిడ. ఇక్కడ ఎవరు మాట ఇంట్లో వెళ్ళిపోతుంది రోడ్డు మీదకే. నేను ఇక్కడి నుంచే యేసయ్య నామములో అమ్మ ఇక్కడికి రా అంట. వచ్చి కూర్చుందా లేదా? కూర్చుంది. కంట్రోల్ అయిందా లేదా? కంట్రోల్ అయింది. అయిపోయిందా? ఇప్పుడు ఉందా లేదా? ఉంది, బాగానే ఉంది. కానీ వస్తానంది. రేపు వారం పోతాను. నేను ఇప్పుడు పోతానన్నా. ఆమె ఏమంటుంది? ఈమె దేవుని బిడ్డ. ఈమె ఎవరో నాకు తెలీదు. నేను ఇప్పుడు చెప్తుంది. ఈ మనిషి టీవీ చూస్తుంది. వాళ్ళ చెల్లిని కూతురుని పట్టుకొచ్చింది. ఆమె మంచిగా అఫీషియల్గానే ఉంది. ఇంత లావని ఇంత ఎత్తున ఉంది. మెంటల్ అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయింది ఆ మెంటలు? దగ్గర 6-7 సంవత్సరాలు దాటింది. మెంటల్ అంట. ₹1 కోటి ఖర్చు పెట్టారంట. నేను అన్న ₹1 కోటి అయ్యాను ఎందుకని? ఒక టీవీ ప్రోగ్రామ్ చేయమంటే నేను కట్టనంటే కట్టనన్నా వాళ్ళ అమ్మ. ఈవిడంటే అది కవరింగ్ చేద్ది. నేను అన్న, ఏంది నువ్వు దేవుని బిడ్డవై ఉండి నేను ఎంత కష్టపడుతున్నా, ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాను, ఒక ప్రోగ్రామ్ చేపించంటే అయ్యా చేద్దాంలాను, అంతే కదమ్మా. కానీ ఈ కష్టాన్ని అల్లుగుర్చింది. నీకు ఇక్కడికి వచ్చే ఆమె వదిలేసేద్దాం. ఆమెకు దేవుడు స్వస్థ ఇచ్చాడంట. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఇప్పుడు అమ్మ నీకేమేమి తగ్గినాయి మార్తమ్మ గారు చెప్పు. మైక్లో చెప్పమ్మా, ఏమేమి తగ్గినాయి? ఇక్కడికి వచ్చేటప్పుడు స్నానం చేస్తున్నా. శుక్రవారం నాడు చెప్పకూడదు. తలనొప్పి తగ్గిపోయింది. తలనొప్పి ఉండేనా? బెడ్ బాగా బెడ్ల కట్టింది, తగ్గిపోయింది. తలకాయలు డాక్టర్లు చెప్పారా తలకాయలు గడ్డలు ఉన్నాయని? గవర్నమెంట్ హాస్పిటల్లో విజయవాడలో వాడా. గ్యాస్ ప్రాబ్లం, నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు, కాళ్ళు మంటలు కూడా తగ్గిపోయినాయా? కాళ్ళు మంటలు బాగా వచ్చేది. మా కాళ్ళ శరీరంలో ఉన్న నొప్పులన్నీ తగ్గినాయా? శుభ్రంగా తగ్గిపోయినాయి దేవుడి దయ వల్ల. అందుకని సాక్ష్యం చెబుతాను వచ్చా. చప్పట్లు కొట్టండి గట్టిగా. గొంతుకులో నీకేదో తేన్పులు లేక వస్తున్నాయా? దీంట్లో రాసావా? దాంట్లో రాయలేదు. గొంతుకులో ఇలా ఇలా బుడుగు బుడుగు లేక వస్తున్నాయి. దీంట్లో రాసిందో చూడండి, కావాలంటే చూసుకోండి. పట్టుకోండి. యేసయ్య నామములో మాట్లాడుకో. ఫైర్. చప్పట్లు కొట్టాలి. లేపాలి. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. కొట్టాలి, ఆపొద్దు. ఎదుర్కొన్నాడు కొట్టు. ఉబ్బిలి ఉరుకుతావు కొడితే చప్పట. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. యేసయ్య రక్తమే, యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. లే యేసు రక్తమే. ఎక్కుల్లాగా వస్తున్నట్టుగా నాకు కనిపిస్తుంది. అది ఎవరు చెప్పలేదు కదా నాకు నువ్వు. ఓకే, పట్టుకో. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. పట్టుకో. గట్టిగా. థాంక్యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. నీ మాట చాలయ్యా, గ్లోరీ. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు
గొంతుకులు ఇలా ఉండలాగా మంట, ఆ, ఒకటే దగ్గు. ఆ, అసలు రాదలుచుకోవాలి. రాత్రి అయితే అసలు గంటలోకే వచ్చేసింది. ఆ, బాబా నీకు సాక్ష్యం చెప్పుకోవాలా. ఉమ్, మొన్న 10,000 ఇచ్చా, నాకు డబ్బులు లేక నేను అద్దెకుంటున్నా. ఉమ్, నా కొడుకులు ఎల్లగొట్టారు నాయన. అక్కడెక్కడ పోగు చేసుకొని 10,000 ఇచ్చా మన పోయిన నెలలో. ఉమ్, ఇవాళ 2,000 నేను సందా ఇచ్చి నేను సాక్ష్యం చెప్పాలని వస్తున్నా. నువ్వు ఏమి లేకుండా ఉండని 3:30కి నిద్ర పట్టింది. 4 ఇంటికి లేచిన, మళ్ళీ ఎమ్మటే నీళ్ళు కాబెట్టుకున్నా, తలకపోసుకున్నా, ఎమ్మటే వచ్చేసాగా. Praise నా the పక్కన మా అమ్మాయి కూడా వచ్చింది. మా ఏది ఏది కూతురు ఎక్కడ? మక్కయ్య బిడ్డ అక్కయ్య బిడ్డ ఎక్కడున్నా? లైన్లో చెయ్యెత్తు తల్లి. ఆమెకు అన్నీ శక్తులేనంటమ్మా. ఆమె ఊగుతుంది ఆవిడేనా? ఆహా 4 నెలల నుంచి వస్తుంది ఆమె. ఎక్కడికి? ఎక్కడికి ఫస్ట్ వాళ్ళే ఎట్లా వచ్చారు. ఊగింది ఆవిడే? ఏం నువ్వేనా? ఆ, మా ఇద్దరికి ఒక మాట ఉంది. ఆమె ఇప్పుడు బాగా అయిపోయావా? గొప్ప సాక్ష్యం చెప్పాలి నాయన. ఆమె ఎలా ఊగుతుందో తెలుసా? ఇట్లా ఊగుతుంది తలకాయ కదా. తగ్గిపోయిందా? ఆమెకు కొడుకులు లేరంటగా? ఉండారు, ఒక కొడుకు ఉన్నాడు. అది చూడనుకుంటా. మొన్న పిచ్చి దానిలోకి వచ్చింది, రోడ్లంతా కాగితాలు ఎరుకునే దానిలోకి వచ్చింది. ఇలా వంగిపోయి ఇట్లా ఊక్కుంటూ వచ్చింది ఆవిడ. అవునా కాదా? తగ్గిపోయిందా? మా అన్నయ్య కూతురు నా కోపం చెల్లిపోయి ఇక్కడి నుంచి అన్న. ఆ ఊగుడు చిరాకు వచ్చేసింది. ఏదో పని మీద వచ్చాము ఇక్కడ, కానీ పూర్తిగా తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఫ్రీ అయిపోయింది. చూసుకో గొంతుగా, గొంతుకు ఫ్రీ అయిపోయిందా? వెళ్ళిపోయాక దూకో. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దయచేసి మీరు ఎవరైతే మరి ఫోన్లో మాట్లాడతారో క్లారిటీగా, బాగోలేదు అంటే ఏమైంది అంటే ఇంకోటి, బాగోలేదు అంటే జ్వరమా, తలకాయ నిపా, లేకపోతే రోగమా, క్లారిటీగా దయచేసి చెప్పాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. ఆయనకి సమస్తము సాధ్యం. నమ్ముట నీవలైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే. హలో హలో అయ్యో అయ్యా, పాస్టర్ త్యాగం ఉంటాయి, కాలు ఇరిగింది. కాలు ఇరిగిందా? స్తోత్రములు తండ్రి, నీ కుమారుడికి కాలు ఇరిగిందంట. ప్రార్థిస్తున్నాం, నీ దయతో ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకుని వేస్తున్నాములో ఆ నొప్పిని తొలగించి సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి. ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. మరి కాల్స్ మనం స్పీడ్గా మాట్లాడదాం. ఆమేన్. హలో హలో, ప్రైజ్ లార్డ్. చెప్పండి, అయ్యా మాకు త్వరగా మాట్లాడాలి. అప్పులు పాలయ్యానా? స్తోత్రమునైనా ఈ కుమారుడికి కొన్ని అప్పుల బాధ తొలగించండి వేస్తున్నాము. ఆమేన్. దయచేసి మీరు ఎవరైతే మీ ఫోన్ కలుస్తుందో మరి వెంటనే మీ ప్రార్థన అవసరత, మీకు ఏమి బాధ ఉంది, ఏమి రోగం ఉంది, అది మీ ప్రార్థన అవసరత మరి దయచేసి తెలియపరచాలని మనం చేస్తూ ఉన్నాను. దయచేసి మాకు సహకరించండి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్పీడ్గా రావాలి. హలో హలో అయ్యా, వందనాలు అయ్యా, చెప్పండి. సంవత్సరం బట్టి నడు నొప్పండి. స్తోత్రం నాయనా. ఈ కుమారుడికి సంవత్సర కాలంగా నడుము నొప్పితో బాధపడుతున్నారు. అద్భుతం చేసి విడిపించండి. ఆ నడుములు ఏ బలహీనతను తొలగించండి వేస్తున్నాము. ఆమేన్. వందనాలు అయ్యా. దయచేసి స్పీడ్గా నేను ఫోన్ మాట్లాడుతున్నాను, దయచేసి గమనించాలి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ఎవరికైతే ప్రార్థన అవసరత ఉందో మీరు వెంటనే మీ ప్రార్థన అవసరత తెలియపరచండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి శనివారం మరి ఏదైతే సంవత్సరాల కొద్ది దీర్ఘకాల రోగాలతో వ్యాధులతో మరి బాధపడుతున్నారో అలాంటి బిడ్డలకు ఒక శుభవార్త. ప్రతి శనివారం కూడా మరి యేసు ఆశ్రయపురం స్వస్థత శాలలో విడుదల ప్రార్థన జరుగుతుంది. మీ వీలుని బట్టి రండి, దైవ దీవులను పొందుకోనండి. మరి అప్పటికప్పుడే మరి తండ్రి అప్పటికప్పుడే అనేకులను బాగు చేయటం మీరు కళ్ళారా చూస్తున్నారు. మేము సాక్ష్యాలు కూడా మీకు చూపిస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి కంటిన్యూగా అయితే శనివారం మాత్రం యేసు ఆశ్రయపురం గుర్రం కూడా స్వస్థశాల నందు విడుదల ప్రార్థన జరగబోతుంది. ఆమేన్. హల్లెలూయా. హలో హలో, చెప్పండి తల్లి. వందనాలయ్య గారండి.
నా కడుపులో చిన్న గడ్డ ఉంది అన్నారండి, కొంచెం ప్రార్థన చేస్తారా? నామములో గడ్డ కరిగిపోవును గాక. ఆమేన్. ఆమేన్. రండమ్మా, సరేనా? సరే సరే. దయచేసి గమనించండి, శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. హలో, చెప్పమ్మా. ప్రైజ్లో చెప్పాలి. సో నాకైతే అర్థం అవట్లేదు మీ ఫోను, కానీ ప్రార్థన చేస్తాను. సమస్త అవసరతలు గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. రాజుల రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభములు తెలియపరుచుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ యొక్క సమయంలో మరి ప్రతి రోజు మరి ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ప్రతిరోజు ఉదయం 10:30 నుండి మరి 11:30 వరకు లైవ్ ఉంటుంది. మళ్ళా 3 గంటల నుండి ఈరోజు 4:30 గంటల వరకు ఈ లైవ్ ఉంటుంది. దయచేసి మాతో సహకరించండి. 4:30 గంటల వరకు ఉంటుంది ఈరోజు లైవ్. అలాగే రాత్రి 11 గంటల నుండి కూడా మన ప్రోగ్రాం వస్తుంది. చూడండి, ఆరాధనలో నిరీక్షణలో కంటిన్యూగా మన ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. హలో చెప్పమ్మా. హల్లెలూయా. చెప్పండి. కొంచెం ప్రాణము ఈయనకి ప్రాణం బాగలేదు. ప్రార్థిస్తున్నాను, అద్భుతం ఆ కిడ్నీల సమస్యను కూడా తొలగించు. నడినేతి వరకు బిడ్డను ముట్టండి. బలమైన కార్యం జరిగించి ఆ బిడ్డ యొక్క మరి ఆ కిడ్నీ సమస్య ఏమైనా బలహీనత ఏమైనా యేసు నామములో పూర్తిగా విడుదల కలుగును గాక. ఆమేన్. దయచేసి గమనించండి, మరి మేము ప్రతిరోజు లైవ్లు ఇవ్వగలుగుతాం. రోజుకి 2 లైవ్లు. హల్లెలూయా. హలో హలో, వందనాలు గారు. తల్లి చెప్పమ్మా. నాకు గుండెల్లో నొప్పాను, టైఫాయిడ్ జ్వరం బాగలేదు అయ్య గారు, నరాల నొప్పులు, జ్వరం వస్తుంది. యేసుక్రీస్తు అధికారం కలిగిన నామములో తండ్రిని విడుదల కలిగించును గాక. ఆమేన్. దయచేసి చాలామంది హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. చాలామంది మరి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కొంతమంది 4th స్టేజ్ క్యాన్సర్ అండి, ఇక మేము బ్రతకమని చెప్తున్నారు. ఇలాంటి వారందరికీ ఇక్కడ గొప్ప శుభవార్త. ఈ అద్భుత సాక్ష్యాలు మీరు చూసి మీ తోటి సహోదరులకు సహాయం చేయండి. ఎవరైతే టీవీ చూస్తున్నారో దయచేసి గమనించండి. మీకు ఈ శుభవార్త ఇది. తండ్రి నా ద్వారా మీకు విడుదల కలిగించనై ఉన్నాడు. ప్రాణాలు పోగొట్టుకోవద్దు. ప్రభు మన పక్షుల గొప్ప కార్యం జరిగించు దేవుడై ఉన్నాడు. అంతేకాదు వాక్యములు చెప్తుంది, మరణము తప్పించుట యెహోవా వశమై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. హలో హలో, వందనాలు అయ్య గారు. చెప్పండి అమ్మా. చెప్పండి అయ్యా. మాకు యాక్సిడెంట్ 8 సంవత్సరాలు అవుతుందండి. 9వ సంవత్సరం అండి ఇది. రసుకు కాలుతానే ఉంటే మోకాలు వంపలేదండి. సో వర్త కొంచెం బాధపడుతున్నారు. రండి, 9-10 సంవత్సరాలుగా మీరు ఇంత బాధలు పడుతున్నారు. టీవీ ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? అన్నయ్య గారు, టీవీ చూసి ఫోన్ చేస్తామండి, అప్పుడప్పుడు చెప్తా ఉంటాండి. అయ్యా, ఏమన్నా మాట్లాడుతున్నావా నువ్వు? రాయ్యా, తగ్గించుకో. చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి బ్రేక్ తీసుకుందాం. మరి యేసు ఆశీర్వాదంలో జరిగే అద్భుత సాక్ష్యాలు కన్నులారా మీరు చూడండి, విడుదల పొందండి. మహిమ కలుగాక. సర్వశక్తి గల దేవునికి మహిమ కలుగాక. ప్రతి బలహీనతలు యేసు నామములో విడుదల పరచబడును గాక. ఎవరైతే తాంత్రిక మాంత్రిక పిశ శక్తుల బలంతో పీడించబడతారో అట్టి బిడ్డలు విడుదల పరచబడుదురు గాక. యేసు నామములో స్వస్థత కలుగును గాక. ప్రతి వారి యొక్క బంధకాలు తెగిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. హలో కౌశల్య అంట, శుద్ధవాగు తాండా ఖమ్మం నుంచి వచ్చారు. లివర్ పాడైపోయింది, ఛాతిలో గెడ్డ, నడు నొప్పి, తలలో నొప్పి, మోకాళ్ళ నొప్పులు, వాపులు
కౌసల్య రా. ఎవరు ఈవిడెవరు? మా బిడ్డ కూతురా? ఎందుకు ఏడుస్తున్నావు? డాక్టర్ చేతులు ఎత్తి చచ్చిపోయా సార్. డాక్టర్లు చేతులు ఎత్తేసారా? ఇప్పుడు ఏమేమి బాధలు ఉన్నాయి? ఇప్పుడు ఏమేమి బాధలు ఉన్నాయి చెప్పు. కాలు వాసినాయి, వాపులు ఉన్నాయా? చూపించు అందరికి. ఓకే, ఇంకా నడుము నొప్పిలు, ఛాతీలో గడ్డ, తల నొప్పి, సాతులు గడ్డ ఉందా? ఉంది. ఉందా? ఓకే, పట్టుకో. ద హోలీ స్పిరిట్ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కౌసల్య, ఇక్కడ నొప్పి ఉందా నీకు? ఉందా నొప్పు? ఇక్కడ నొప్పి ఉబ్బిద్దా? అదే నేను అనేది. పడుకో. ద హోలీ స్పిరిట్ చప్పట్లు కొట్టండి. ఆమేన్. పొడమే పడి ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా పెట్టుకో. నన్ను చూడు అలాగే చూడు. అమ్మాయి ఎంతమంది పిల్లలు? ఒక్కడే అబ్బాయి సార్. ఏడు వచ్చాడా? రాలు. మీ ఆయన ఏడు? అక్కడే ఉంటుంది ఊర్లో. ఇది ఎప్పటి నుంచి ఉంది ఇదంతా బాధలో? 3 సంవత్సరాల నుంచి ఉంది. 3 సంవత్సరం అంటే హాస్పిటల్ తిరుగుతున్నావా? తిరుగుతున్నా. ఇక్కడ తగ్గుబద్దు అని ఎవరు చెప్పారు? లైవ్లో చూసిన సార్. నువ్వే చూసినావా? మా డాడీ చూసి నాకు. ఆహా, ఓకే. ఆ గడ్డ ఎక్కడ? ఆ గడ్డ ఉందన్నావుగా అక్కడ? ఇక్కడ ఛాతీలో. గట్టిగా ఉందా మెత్తగా ఉందా? మెత్తకైంది. ఇప్పుడు మెత్తగా. రోజు ఎంత ఉంటుంది? చాలా ఇట్లా కణితి లెక్క ఉంటుంది గట్టిగా. నారా కరిగిపోయింది. చప్పలు కొట్టండి. పడుకో. ఆ గడ్డలు ఆపరేషన్ ద్వారా ఎవరైనా మీరు చెప్తున్నారు ఈ గడ్డలు ఉన్నాయి నాకు ఆపరేషన్ చేసి తీసేస్తారంటే వెళ్ళకండి, ఇక్కడికి రండి. ఇంకా చేతితో కూడా ముట్టుకోలేదు, కరిగిపోయింది గడ్డ. చప్పలు కొట్టండి గట్టిగా. లేవాలి తల్లి, లేవాలి. ఆమె లేవాలి. వందనాలయ్యా శతకోటి స్తోత్రాలు. వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. ఇందాక ఎంతలో ఉంది, ఇప్పుడు ఎంతలో ఉంది? కొద్దిగానే ఉంది. అప్పుడు గింతే ఉంది, కొద్దిగానే ఉంది. అప్పుడు ఎంత ఉంది రాకముందు? ఇట్లా ఉంది గట్టిగా. అంతలోనే ఉందా? ఇప్పుడు ఎంత ఉంది? గింత ఉంది. చూసుకో సరిగ్గా. కరిగిపోయింది అది కూడా. చప్పలు కొట్టారు, అది కూడా కరిగిపోయింది. ఇంకే మైకేది ఏమన్నారు డాక్టర్ గారు? ఏమన్నారు? డాక్టర్ గారు ఫస్ట్ ఖమ్మం తీసుకొని. ఎంతమంది కూతుర్లు మీకు? ఒక కూతురే, కొడుకు? 2. ఓకే. వీళ్ళ మదర్ ఏది? అమ్మ మీ భార్య ఏది? ఈమె అమ్మ రా. ఏమన్నారు హాస్పిటల్కి పోతే? ఏమన్నారు మీ కూతురు బిడ్డ గురించి? లేపండి హాస్పిటల్ పోతే చూడు ఒకసారి పట్టుకుని చూడు. మెత్తగా అయిపోయింది, ఎలాగుందో చూడ, గట్టిగా చూడు, చూసుకో. మెత్తగా అయిపోయినాయి, ఎట్లా ఉందో చెప్పు. లేదు అసలే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఇంతంతలో గడ్డలతో, కడుపులు ఇంతంతలో గడ్డలతో వస్తున్నారు. కేజీలు గడ్డలు కరిగిపోతున్నాయి, రొమ్ముల్లో గడ్డలు కరిగిపోతున్నాయి. చప్పట్లు కొట్టి ప్రభుని గడపరచాలి. కౌశల్య ఎక్కడున్నావు? కౌశల్య మైకేదే. హల్లెలూయా. కౌశల్య అంత ఫ్రీ అయిపోయింది, ఇబ్బంది హుషారు ఉంది కదా. అప్పుడు ఏముంది నీకు బాధ? అప్పుడు నీకేముంది? నువ్వు కదా నువ్వు అప్పుడు ఏం బాధ ఉంది నీకు అసలు?
కాలు నొప్పి. కాళ్ళు నొప్పులు ఉన్నాయా? ఎప్పుడు చూసుకో ఉన్నాయా? అప్పుడు తీపి బాగుండేది, ఇప్పుడు అప్పుడు తగ్గింది. ఇక ప్రార్థన చేశాక తగ్గింది, తగ్గిపోయి ఇంకా తగ్గింది, ఒళ్ళంతా ఫ్రీ అయింది. ఫ్రీ అయిపోయిందా? ఇదంతా పట్టేసినట్టు ఉంటుంది కదా మొత్తం బాడీ. ఆ. గొంతుకులో ఉన్న మంట, నొప్పి మంట, లోపల మంట వస్తుంది. మంట ఏం లేదు. అప్పుడప్పుడు వస్తుంది. అప్పుడప్పుడు టాబ్లెట్ వేసుకున్నప్పుడు వస్తుంది. టాబ్లెట్లు వేసుకున్నప్పుడు అప్పుడప్పుడు వస్తుంది. ప్రభు నేను బాగు చేశారు. యేసు ప్రభు నమ్ముకున్నావా? 12 సంవత్సరాలు అయింది సార్. చచ్చిపోతావా? అందరికంటే మంచివాడినా నేను? కొంచెం అందరూ ఒకటేనా? అందరూ ఒకటే సార్. అందరూ ఒకటే. మరి నేను ఎవరు ప్రార్థన చేసి బాగు చేశారు? యేసయ్య. యేసయ్య. అది నా ద్వారా కదా. వెళ్ళినావు కదా చర్చిలకి, అక్కడేమైనా తగ్గిందా కొంచెం ఎక్కడన్నా? ఏం తగ్గలేదు. అది నేను అనేది అట్లా, ఓకేనా? ఎందుకంటే ప్రాణాలు కాపాడబడుతున్నాయి ఇక్కడ. అది హల్లెలూయా. ఒకరి కంటే నేను ఎక్కువే. ఎందుకు ఎక్కువ అంటే రా బాగు చేస్తాను, రా బ్రతికిస్తాను పిలిచిన ఒక్క పాస్ట్ ఉంటే నేనే. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి. అమ్మా నాకేం బాధలు లేవు. మీకేమైనా బాధలు ఉంటే చెప్పు. ఫోన్ చేసావు కదా, చెప్తే చెప్పి లేకపోతే కట్ చేసేస్తాను. మా పాప అన్నం తినడం లేదు అయ్యగారు, తింటే తినిపించండి యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే దయచేసి గమనించండి, ఇది హెచ్ఐవీలు, క్యాన్సర్లో కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, మోక్షం రావట్లేదు, ఆయాసం దగ్గు, ఏదో రకాల శోధనలు ఉన్నాయి కదా. 4th స్టేజ్ క్యాన్సర్లో దయచేసి ఎముకలు అరిగిపోయిన వాతావరణం, హార్ట్ ప్రాబ్లం, మరి ఇలాంటివి చెప్పండి. మరి చాలామంది ఏటో సంబంధం లేని విషయాలు చెప్తున్నారు. దయచేసి అట్లాంటి విషయాలు చెప్పొద్దు, మేము విన్నాము. మరి ప్రత్యేకంగా రోగుల కొరకు ఈ లైవ్, మరి రోగుల కొరకు ఈ లైవ్ నేను చేస్తున్నాను. ఎవరైతే రోగములతో, చాదుబడులతో, దురాత్మలతో బాధపడుతున్నారో అటువంటి వారి కొరకు ఈ లైవ్ చేస్తున్నాను. దయచేసి సహాయం. హలో అయ్యా, వందనాలు అయ్యా. చెప్పండి అయ్యా. నా కుమారుడు అయ్యా, సుధాకర్ అయ్యా పేరు. ప్రభు నమ్ముకొని కూడా లోపల పడిపోయి కుటుంబాన్ని విడిచిపెట్టి పికార్లకు తిరుగుతున్నాడు అయ్యా. తాగుబోతాయి మళ్ళీ తిరిగి తీసుకురండి, స్వస్థత ఇవ్వండి. యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హలో హలో, చెప్పమ్మా. అయ్యారండి. చెప్పమ్మా త్వరగా. అరిగిపోయినాయి అయ్యా. స్తోత్రం నాయన. ప్రీతాల్ గారికి మోకాళ్ళు అరిగిపోయినాయి. అద్భుతం చేయండి. దేవుని స్తోత్రం. అమ్మగారు ఇచ్చిన సాక్ష్యము, ఒక బిడ్డని అంటే ఆయన 2 కిడ్నీలు పాడైపోయినని చెప్పారు డాక్టర్ గారు. కానీ ఇక్కడికి వచ్చాక దేవుడు ఆ బిడ్డకి కొంచెం విడుదల కలిగించారు. మరలా బిడ్డ రావాలని ఆశపడుతున్నాడని ఆ తల్లి చెప్తున్నారు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కిడ్నీలు పాడైపోయిన వాళ్ళను, హార్ట్ ప్రాబ్లంలో ఉన్నటువంటి వారు, మరి పారాలసిస్ అంటే పక్షవాతంతో బాధపడుతున్న వారు, క్యాన్సర్తో బాధపడుతున్న వారిని అనేకులను దేవుడు అద్భుతం చేస్తున్నాడు. చాలామంది మరి సాక్ష్యాలు ఇస్తున్నారు. షుగర్లో, బీపీ విషయంలోనూ, అలాగే అనేకమైన వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులు ఇక తగ్గవు అనుకున్నటువంటివి ప్రభు మరి యేసు ఆశ్చర్యపురంలో కలిగిస్తున్న విడుదల, వాళ్ళు ఇచ్చే సాక్ష్యాలు చూస్తున్నప్పుడు మాకు ఆనందం కలుగుతూ ఉంది. ప్రభుకే మహిమ. హలో చెప్పండి. త్వరగా మాట్లాడే, ఆ టైం అంతా వేస్ట్ ఎందుకు చేస్తావు? చూడండి, ఆయన ఫోన్ కలిసింది, ఇక ఆయన మాట్లాడతాం మానేశాడు. ఆలోచన చేస్తున్నట్టు ఉన్నాడు. దయచేసి ఆలోచన చేయకండి, ఫోన్ కలిస్తే మాట్లాడండి. ఎందుకంటే ఎంతోమంది బిడ్డలు లైన్లో ఉన్నారు. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి ప్రతి శనివారం కూడా జరిగే స్వస్థత ప్రార్థనకి మీరందరూ కూడా రండి. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దయచేసి మాతో సహకరించండి, ప్రభుని గణపరచండి. ఆ తండ్రి చేసే మేలు, ఆశ్చర్య కార్యాలు ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడ వచ్చి నెమ్మది పొందుకుంటున్నారు. మరి ఎంతో దేవుడు ఎంతో గొప్ప అద్భుతాన్ని ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జరిగిస్తున్నందుకు మేము చాలా ఆనందపడుతూ ఉన్నాం. ప్రభుకి మహిమ కలుగును గాక. సమస్త ఘనత తండ్రికి చెల్లును గాక.
మరి యేసు ఆశ్చర్యపరులు జరిగే అద్భుతాలు యూట్యూబ్లో మీరు చూడవచ్చు. బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని యూట్యూబ్లో మీరు చూడవచ్చు. నిరీక్షణ టీవీలో మరి ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మళ్ళా మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 11 గంటల వరకు చూస్తాం. ఆరాధన ఛానల్లో కూడా అదేవిధంగా 11 నుంచి 12 గంటల వరకు మేము ఈ పరిచర్య చేస్తూ దేవుని గణపరుస్తున్నాం. ఎంతోమంది ఈ పరిచర్యను చూసి, ఈ విడుదల, ఈ కార్యాలను చూసి ఆశతో వస్తున్నారు. మీ అందరినీ ప్రభు స్వస్థపరుస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మరి ఉదయం 11:30 స్టార్ట్ అవుతుంది. ఒక్కోసారి 5 నుంచి 6 వరకు అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, 10 అయినా కూడా వచ్చిన ప్రతి బిడ్డ స్వస్థత పొందే వరకు నేను అక్కడే ఉండి ప్రార్థించి మరి అందరినీ మరి సంతోషపరచడం జరుగుతుంది. మీరు బ్లడ్ పడుతుంది నిన్న నుంచి, ఇక్కడ సాక్ష్యాలు మంచిగా వస్తున్నాయి అని మేము చూసి ఫోన్ చేసినాం అయ్యగారు. ఏ ఊరి మీదే? మాది నల్గొండ. చక్కగా శనివారం రావచ్చు కదమ్మా, తగ్గిపోతుంది. ఆ రక్తాలు కారిపోవటం అవన్నీ ఆగిపోతాయి కదా. మాకు అక్కడ అడ్రస్ తెలియదు అయ్యగారు, ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ఈ నిరీక్షణ ఛానల్లో సాక్ష్యాలు చూస్తున్నాం. అడ్రస్ దాని కిందే ఉంది కదా అడ్రస్. ఏ శ్వాసపురం స్వస్థల 40 దగ్గర గుర్రంగూడ హైదరాబాద్ అని ఉంది కదా. ఇంకా తెలవకపోతే ఇదిగో, ఇంకా మీకు తెలవకపోతే ఆ ఫోన్ నెంబర్లో ఎందుకమ్మా స్తోత్రం నేను ఈ బిడ్డలకి మేలు చేయని వేస్తున్నాము. ఆమె ఆ కిడ్నీ సమస్యలు, టాయిలెట్ వస్తే ఈజీగా అప్పటికప్పుడే సంపూర్ణమైన విడుదల. ఒకవేళ టాయిలెట్ రాకపోతే కొద్దిగా లేట్ అవ్వచ్చు, కానీ స్వస్థత యేసునామములో 100. అసలు ఎంతమంది అండి అవన్నీ మెడలకి పెట్టుకుని, కడుపులకి పెట్టుకుని, కాళ్ళకి పెట్టుకుని ఇక చనిపోతారనే సిచ్యువేషన్లో వచ్చి విడుదల పొందుతున్నారు. ఒకవేళ మీకు ఏదైనా అలాంటి సమస్య, మరణానికి దగ్గరే పెరిగి చనిపోతారని చెప్తే మీరు భయపడకండి. యేసు ఆశ్రయపురము నేను దైవజనుడిగా నేను చెప్తున్నాను, మీకు ఖచ్చితంగా విడుదల ఉంది. మంత్రశక్తులతో పీడింపబడుతున్న వారు కూడా విడుదల పొందుతారు. దెయ్యాలతో ఎన్నో సంవత్సరాలుగా శోధించబడుతున్న వారు కూడా విడుదల పరచబడతారని నేను మీకు తెలియపరుస్తున్నాను. దయతో మాతో సహకరించండి. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంది. మాతో సహకరించి ప్రభుని కనపరచండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. పూర్తిగా ఆరోగ్యం పాడైపోయినోడు భయపడక్కర్లేదు. తండ్రి నాకు ఇచ్చిన వారం అండి. ఇంకా ఇక్కడ మరి గమనించారా? చూడండి, యూట్యూబ్లో కూడా చూడండి. తండ్రి నాకు ఇచ్చిన వారము. కొంతమంది స్వస్థతలు నమ్మరు, క్రైస్తవులే. మరి ఈరోజు హిందువులు వచ్చి, మరి ముస్లిమ్స్ వచ్చి స్వస్థత పొందుకుంటున్నారు కదా. మరి ఈరోజు చాలామంది అంటారు, అయ్యా మీకు స్వస్థత రావాలంటే విశ్వాసం. నో, విశ్వాసంతో పని లేదు. అలాగైతే దయచేసి సిరియా దేశపు నయమాను ఒక చిన్న బిడ్డ చెప్తే వచ్చారు. ఆయనకి ఏం తెలీదు. హంసమ్మ వెంకటేష్ జయశ్రీ తిరుపతి నుంచి వచ్చారు. మోకాళ్ళ నొప్పులు, ప్రక్కలో వెన్నుపూస నొప్పులు, శరీరం అంతా నొప్పులు, చీకటి భయము. వెంకటేష్కి ఏమో మోకాళ్ళ నొప్పులు, కిడ్నీలో 11 mm లివర్ ప్రాబ్లము, నిమ్ము, దగ్గు, ఆయాసం, దగ్గు, చూపు కనబడదు, నిద్ర లేదు. తిరుపతి మీది? తిరుపతి. ఏం పేరు నీ పేరమ్మా? హంసమ్మ సార్. హంసమ్మ నువ్వేనా? అవును సార్. మోకాళ్ళ నొప్పులమ్మా, అవును సార్. ప్రక్కలో వెన్నుపూస నొప్పులు మీకేనా? శరీరం అంతా నొప్పులమ్మా? నొప్పులు సార్, ఎలకలు పనుకోలేను, ఒతుకులు పనుకోలేను. భయం కూడా వచ్చేద్దా? పిల్లలు ఎంతమంది మీకు? 2 సార్. ఏరి ఈమె ఒకటి ఉందా? ఇంతకు ముందు వచ్చారు ఎప్పుడన్నా? ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. అమ్మాయి చప్పట్లు కొట్టండి గట్టిగా. టీవీ ఛానల్లో చూసి వచ్చినాం సార్. అదే Isaiah.
గట్టిగా చెప్పండి, గట్టిగా. ఆమె ఏం పేరు నీ పేరు? కళ్ళు మామూలుగా అయిపోయినాయా? ఇప్పుడు దాకా ఎట్లా ఉన్నాయి కళ్ళు? ఆమె చాలా సోదరు ఉంది మీకు. ఈ నడుము కూడా ఊడిపోయినట్టు ఉంటుందా? నడుము ఊడిపోయినట్టు ఉంటుంది మీకు. ఆమె ఎంతమంది పిల్లలు మీకు? ఈమె ఎన్నో కూతురు? చిన్న కూతురు సార్. చిన్నదా? ఏం చేస్తావు నువ్వు? చేస్తున్నావా? ఏం పేరు నీ పేరు? జయశ్రీ. బాబు నీ పేరేంటి? వెంకటేష్ సార్. చాలా శ్రోతలు ఉన్నాయిగా మీకు. భయంకరమైన ఘోరం సార్. చచ్చిపోవాలన్నంత ఈ సైతాను ఎక్కడైనా ఆరాధన పోతే ఎగిరేది ఆడేది. మన దగ్గర ఎగటాకి లిటర్లుగా పోసినాం పేరాయిలు. లీటర్లు 2 సంవత్సరాలు 2 సంవత్సరాలకు ముందుగా రాణిలా మీ దగ్గరికి ఈ రోజు ఒక వారంగా ఉపవాస ప్రార్థన చేసినాక పంపించినాడు దేవుడు. చేసావా? ఛాతి మీద కొట్టుకో, నీళ్ళు కొట్టుకో. ఇలాంటి సేవ చేయలేదు ఛాతి మీద రాసుకో, మోకాళ్ళ మీద రాసుకో. అరే రే మనిషిని ఇంతమంది కలిసి ఏం చేయలేకపోయారేంటి? ఓ మనిషి నీ పేరేంటి? అంశమ్మ. ఎక్కడ మోకాల్లో నొప్పి ఉంది? రాసుకో, అక్కడ తీసుకో, ఎక్కడ ఉంది అక్కడ రాసుకో. తగ్గిపోతులే. అసలు వీక్ అయిపోయింది మనిషి, శక్తి లేదు, గుండెల్లో శక్తి లేదు ఆవిడికి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. రాలేదంటే మేము చచ్చిపోతామని తీసుకొచ్చినాం సార్. చచ్చిపోయేటానికి ఉంది. ఈ నడుము కూడా జాయింట్ ఊడిపోయినట్టుగా అనిపిస్తుంది ఆవిడకి, తెలుసా? నిజమేనా అంశ? అవునా? జాయింట్ నేనే చెప్తున్నాను. ఒక్క నిమిషం వాడు. ఇప్పుడు ఆ కళ్ళు కూడా ఎట్లా తీసింది కదా బయటికి, ఒక్క నిమిషంలో ఇలా అన్నా కానీ సెకండ్స్లో తగ్గిపోయింది. ఆమె అంశ నడుము ఎట్లుంది ఇప్పుడు? అంశేనా నీ పేరు? నడుము ఎట్లుంది? ఉంటే ఎలాగుంది అలాగే చెప్పు, కొంచెం కూడా అబద్ధం చెప్పకూడదు. తగ్గలేదా అని చెప్పాలి. ఇప్పుడు ఉన్నాయా మోకాళ్ళ నొప్పులు? ఉన్నాయా? ఓకే ఉన్నాయి కదా. ఒక్క ఆగు, ఏడకో. ఇది నన్ను చూడు, ఇదేనా? ముందుందా ఎక్కడుంది? మాట్లాడుకో. ఎక్కడుంది చూసుకో. నొప్పి ఇలాగని చూసుకో. మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు. ఎక్కడుంది నొప్పి? ఎక్కడుంది? ఏ కాలు ఉంది? సరిగ్గా చూసుకో, సరిగ్గా చూసుకో. యేసునామములో చప్పట్లు కొట్టండి అందరూ. అంశ ఇట్లా అన్నం కూడా తినలేదు అనుకోండి కదా. తింటున్నావు అన్నం? తింటున్నావా? కడుపులో అన్నం తింటున్నావా? తినబుద్ధి అవ్వట్లేదే. కానీ మొత్తం బాడీ అంతా బాగానే ఉంది. నువ్వేం టెన్షన్ పడుకో, ఏం టెన్షన్ పడుకో, బాగానే ఉంది. ఆమె కాకపోతే మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు. బ్లడ్ ఇప్పుడు వచ్చేసింది, ఫుల్గా వచ్చేసా. శక్తి ఇప్పుడు ఒంట్లో నీకు శక్తి వచ్చిందా లేదా? అది చెప్పు, నోటితో మాట్లాడు. నీకు ఒంట్లో శక్తి వచ్చిందా లేదా? నాకు ఒంట్లో శక్తి వచ్చింది సార్, మోకాళ్ళు నొప్పులు. ఇప్పుడు అది కూడా ఇట్లా వచ్చేస్తుంది. బ్లడ్ సరిపాటుగా వచ్చేసి నీకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వుదా? ఇటురమ్మా, చప్పలు కొట్టండి గట్టిగా. ఇప్పుడు నీకు మొత్తం బాడీ పెయిన్స్, టోటల్గా బాడీ పెయిన్స్. ఇక్కడ నీళ్ళు ఇలా కొట్టుకో కొంచెం, మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ ఇవ్వను. అదిగో అక్కడ చూడు, గట్టిగా కొట్టుకో. ఆయనకి రక్తం చూడండి ఎంత వచ్చేసిందో. చేతులు చూపించు, అట్లా చూపించు. ఎర్రగా ఉన్నాయి చూడండి. నా చేతులకి ఆవిడ చేతికి ఎంత తేడా చూడండి. ఏం లేదన్న ఇప్పుడు దాకా నువ్వు? బ్లడ్ లేదన్నాను సార్. నేనేమన్నాను? బ్లడ్ వచ్చేసిందా రాలేదా? వచ్చేసింది. పాపం మీ భర్త ఏడుస్తున్నాడు ఎందుకు? వచ్చేసిందా? ఆమె పూర్తిగా అవయవాలన్నీ నార్మల్, నొప్పులన్నీ కూడా వంగు. నాకైతే నడుము చాలా డేంజర్ కనపడుతుంది. నడుముకి ఊడిపోయినట్టు అంత బాధపడుతుంది ఆవిడ. ఇట్లా పెద్ద అయినా నడవటానికి బాగా ఇబ్బంది పడద్దా? అలా వంగగలదు ఆవిడ? అమ్మా కూర్చోలేండి సార్. నేను ఇందాకేం చెప్తాను, నడుము జాయింట్ ఊడిపోతే అట్లా ఉందా మీకు? ఇప్పుడు అట్లా ఉందమ్మా? బాగుందా? మరి చాలా పాస్టర్ల దగ్గరికి వెళ్ళావా? చాలా పాస్టర్ల దగ్గరికి వెళ్ళాను సార్. నేను 2010లో బాప్తిసం కూడా తీసుకున్నాను సార్. అవును సార్. 2005లో తీసుకున్నాను సార్. కానీ మీ భర్త మంచి విశ్వాసుడు అనిపిస్తుంది నాకు. అవును సార్. మంచి విశ్వాసుడా? అవును సార్. పెళ్ళిళ్ళు చేసావా? పిల్లలకు పెద్ద పాప చేశాను, 2 పిల్లలు సార్. ఏం కావట్లేదు ఇక. ఇప్పుడు చూసుకో, ఇక ఎక్కడ ఉంది భయం? ఉంది ఇప్పుడు భయం లేదు సార్. ఇప్పుడు దాకా ఇలా డౌట్ ఇది తేలికగా ఉంది కదా. నడుము ఎలాగుంది? నడుము నొప్పి ఏం లేదు సార్. మోకాళ్ళు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? మోకాళ్ళ నొప్పులు కూడా లేదు సార్. పోయినాయా? ఒక్క
మీరు వంకరగా నడుతావంటగా ఇంటికాడ? ఇంటికాడ ఒకరుగా నడుచుకుంటానే సార్. ఇప్పుడు ఎలా నడుతుందో చెప్పు. మీ ఆవిడ ఎలా నడుతుందో చూడు, చూసుకో, చూడు, చెప్పు. చూడు, ఆవిడ చూడు, నన్ను కాదు. చూడు, నడు, చేతులు పైకి ఎత్తలేపు. మామూలు నడత వచ్చింది సార్. మామూలు నడత వచ్చింది. మామూలు నడకొచ్చేసిందంట. అంతకుముందు ఇట్లా నడుస్తాను. ఈయన్ని ఇలాగా అమ్మా ఈయన చూడు బాగా చేస్తున్నాడు. అలా నేను ఎక్కిరెత్తున్నాడు చూడు మీ ఆయన. ఇద్దరు కట్టి కొట్టేసుకో. పోయింది, ఏం చేయలేము. నెలకు 3000 టాబ్లెట్స్. చేయలేవమ్మా, నువ్వు పని చేయలేవు. ఎవరు? అమరావతిలో వర్క్ చేస్తాను సార్. డాక్టర్లా? నీ కాళ్ళు నువ్వు నడవలేవు. ఒక కాలు మీద ఇట్లా చూపించి జయశ్రీ రా. ఏదైనా పని ఏం చదువుకున్నావు? డిగ్రీ చదువు. ఇక్కడ నుంచో. అమ్మ ఎట్లా ఉంది ఇప్పుడు? అమ్మ ఎట్లా ఉంది ఇప్పుడు? బాగుందా? నెంబర్ 1 లేదా 2? 16 ఇయర్స్ సార్. అవునా? పిల్లలాగా ఉంది సార్. నిజమా? ఇప్పుడు అవును సార్. అసలు మోకాలు వేయలేము సార్. కాళ్ళు కూడా ఇలా ఎత్తమంటే అసలు ఎత్తలేము సార్. ఎత్తదా? లేపు తల్లి, నువ్వు ఇలా లేపమ్మా. డాక్టర్లు కింద కూర్చోవద్దమ్మా, ఎముకలు బాగా ఇప్పుడు ఇక్కడ ఇన్నిసార్లు పడతారు కదా కొంతమంది, అనుకుంటారు అమ్మ ఈ పాస్ గారు మొత్తం పడేస్తున్నాడు. బాగా అరిగిపోయినాయమ్మా. ఏమి అబద్ధాలు ఎందుకే చెప్పా, ఎముకలు లేవంటే కూడా వచ్చేస్తాయి. అమ్మే ఎత్తైన ప్రాంతంలోనే కూర్చోమన్నారు సార్ డాక్టర్లు. అమ్మా కౌశల్యనా? నీ పేరేంటి? నా పేరు అంశమ్మ సార్. అంశ. ఓకేనా? ఓకే సార్. ఎన్ని సంవత్సరాలు బాధ ఇది నీకు మొత్తం? నాకు 7-8 సంవత్సరాలుగా ఉంది సార్. ఈ టాబ్లెట్లు వాడుతున్నావా అమ్మా? అవును సార్. ఇక వద్దు, నేనున్నా కదా, వద్దు, సరేనా? ఆమెన్. పట్టుకోండి. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమెన్. వద్దు, అక్కర్లేదు. ఆమెన్. మీకు అమ్మకి కోపం కూడా బాగుంది. మొత్తం ఇవన్నీ గుంజేస్తూ ఉంటాయి. మెడ మీద గుంజేస్తాయి, నీకు తెలుసా? ఇవన్నీ గుంజేస్తాయి. భుజాలు నొప్పులు, అయితే పడిపోతాను, కాళ్ళు వాపులు వచ్చేస్తాయి. ఒకసారి రావద్దమ్మా, నువ్వు చేయలేవు ఇంక పని. ఏదైనా స్వీట్ అని పని చెప్తే నీ వల్ల కావడం లేదు, కుంటుకుంటావు, ఏం వస్తావులే. ముఖంలో కూడా మార్పు వచ్చేసింది. చూడండి ఎంత మార్పు వచ్చింది. మారింది సార్, ముఖం మారిపోయింది. నలుపు తిరిగి ఉన్నది, ఇప్పుడు క్షణంలో మారింది. క్షణంలోనే స్టెబిలిటీ కూడా వచ్చేసింది, స్ట్రైట్గా ఉంది. అమ్మ నీకు ఇంకా ప్రార్థన ఉంది, అయిపోలేదు. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా. ఓకే. అక్కడ వచ్చినప్పుడు దైవజనుడు అంటాడు నువ్వు నీళ్ళల్లో మునుగు అని. ఆయన అంటాడు నేను మునుగను అంటాడు. ఎందుకు మునుగు? ఆయనకి ఏం లేదా? నీళ్ళు మాకు లేవా? మాకు ఎంతకంటే పుణ్యనదులు లేవా అనుకున్నాడు. దైవజనుడి మాటకు లోబడాలనేది ఆయనకి అర్థం కాలే. దయచేసి గమనించండి. ప్రక్కన ఒకసారి చెప్పాడు ఆయన ఏదైనా గొప్ప కార్యం. ఈరోజు గొప్ప కార్యాలు చేయటకు ఉన్నారు. అయ్యా మీ గొప్ప కార్యాలు మాకు వద్దయ్యా. దైవజనులు చెప్పే మాట వినండి. ఎవరు దేవుని ఆత్మ చేత నింపబడి ఎవరు దేవుని చేత వాడబడుతున్నారో చూసుకుని అలాంటి సేవకుడి దగ్గర మనము మనిగి ఉన్నట్టయితే దేవుడు కార్యం చేస్తాడు. వెంటనే లోపడ్డాడు, విధేయత చూపించాడు, వెళ్ళాడు, అర్థాలు దిగుతున్నాడు, మునిగాడు. సంపూర్ణమైన స్వస్థ. పసిపిల్ల దేహంలాగా ఆయన దేహం మార్చబడింది, ఆయన హృదయం మార్చబడింది. ఆయన నిజమైన దేవుడు, ఇశ్రాయేలు దేవుడే అని అర్థమైపోయింది. హల్లెలూయా. ఈరోజు చాలామంది రకరకాలుగా యేసయ్యను అనుకుంటున్నారు, రకరకాలుగా ఊహించుకుంటున్నారు. దేవుడు ఒక్కడే, అది యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. ఆమేన్. ఆయన నీ యొక్క బాధను, నీ యొక్క వేదన, నీ యొక్క దుఃఖము, నీ యొక్క కన్నీరు, నీ యొక్క శాపము, నీ యొక్క ద్వేషమును ఆయన భరించువాడు. వద్దకు సిద్ధపడినటువంటి గొర్రె వలె ఆయన మౌనమైపోయాడు. ఎందుకో తెలుసా? నీ కోసమే, నా కోసమే, నీ పాపముల కోసమే, నా పాపముల కోసమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో అద్భుతాలు దేవుడు నా ద్వారా జరిగిస్తూ మీరు కళ్ళారు ఈ టీవీలో చూస్తున్నారు. హలో తల్లి, చెప్పండి అమ్మా. హలో అయ్యగారు, మా అమ్మాయికి బాగాలేదండి, గొంతు దగ్గర గడ్డండి, థైరాయిడ్ది. దాని గురించి ప్రార్థన చేయండి. తీసుకురామ్మా, శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది. తీసుకురామ్మా శనివారం. హలో, శనివారం తీసుకురండి, స్వస్థ ప్రార్థన జరుగుతున్నాయి కదా. ప్రార్థన చేయండి. నేను చేయను ఇలాంటి వాటిని తీసుకురావాలి. చూడాలి, సైలెంట్ అయిపోయింది. నేను చెయ్యను, తీసుకొస్తే తగ్గిస్తాం, సరేనా? ఆమెకి డబ్బులు ఆవిడే ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోతుంది. చూడాలి, సీరియస్. దయచేసి గమనించండి. హలో హలో
అలా పాస్టర్ గారు వందనాలయ్యా. చెప్పమ్మా. నాకు గుండె ఒక ప్రాబ్లం, రక్త ప్రాబ్లం ఉందండి. రక్తం ఇన్ఫెక్షన్ వచ్చింది. రోజు నీ టీవీలో చూస్తా, ఛానల్లో వాక్యం. మీ ఆయనకి కూడా నీకు ఒకదానికేనా? ఇద్దరికి మీ ఆయన కూడా వచ్చింది, నీ ఒకదానికి వచ్చిందా? రక్తం ఇన్ఫెక్షన్ అండి. మా ఆయన చనిపోయాడు ఛానల్. స్తోత్రం నాయన. ఈ బిడ్డని ఆ కుటుంబానికి యాడ్ చేసుకున్నాం. ఆ బిడ్డ బ్లడ్ ఇన్ఫెక్షన్ వేస్తున్నాము ఆమె. కూడా ఉంటారు. హలో హలో, దయచేసి గమనించండి. మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టి టీవీ పరిచయంలోకి వస్తాం. ఫ్రీగా రాదండి. ఈ ఒక్క ప్రోగ్రాం రావటానికి ఎంతమంది కష్టపడతారు ఇప్పుడు మేము మీకు చూపించడానికి కూడా కుదరదు. మా ఆఫీసు సికింద్రాబాద్లో అపోలో హాస్పిటల్ ప్రక్కనే ఉందండి మా ఆఫీసు. ఇంతమంది బెడ్లు ఇక్కడ ఫోన్లు మాట్లాడేవాళ్ళు, ఎడిటర్స్, కెమెరామ్యాన్స్, ఏమండి డైలీ ప్రోగ్రామ్స్ ఎంత భారంతో ఉంటుందో తెలుసా? మా ఉద్దేశం ఏంటంటే బలవంతంగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలని కాదు. మా ఉద్దేశం ఏంటంటే చనిపోతానిక. దయచేసి గమనించండి, నా మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఇక నేను చనిపోతాను, నా భర్త ఏమైపోతాడు, నా భార్య నా పిల్లలు ఏమైపోతారని లాస్ట్ స్టేజ్ వాళ్ళకండి ఇది. ఈ లైవ్ లాస్ట్ స్టేజ్లో నువ్వు ఉంటే నువ్వు బ్రతుకుతావు అంతే. ఇప్పుడు విశాఖపట్నం నుంచి తల్లి, అది బోన్స్ కూడా చాలా ప్రాబ్లం అయినాయండి. అంతకుముందు పక్షవాతం వచ్చిందండి, ఇప్పుడు అట్లా ఉందండి, ఇట్లా ఉందని చెప్తున్నారు, హార్ట్ ప్రాబ్లం. ఇవన్నీ క్షణాల్లో జరిగే కార్యాలు. అందుకని మీరు వస్తారా, మమ్మల్ని రమ్మంటారా, అది ఛాలెంజ్గా నేను చెప్తున్నాను. నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ అద్భుతాలు జరుగుతున్నాయి. మేము ఎవరితో మాట్లాడలేదు, ఎవరిని మా యూట్యూబ్లో ఛానల్లో మీరు చూడండి, నెత్తి మీద చేతులు వేసి ప్రార్థన చేయలేదు, కొడుకు మీద చేతులు వేసి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన శక్తి బట్టి యేసునామములో ఆమేన్ అనగానే ఎగిరి అంత దూరం వెళ్ళి పడుతున్నారు, చేతితో కూడా ముట్టుకోకుండా. ఆ ఆత్మశక్తి వాళ్ళలో ఉన్న ఏ రోగమైన మూలలు దాగిని కూడా రిలీజ్ అయ్యి గంతులు వేస్తున్నారు. నడవలేని వాళ్ళు నడుతున్నారండి. నేను ఎవరండి? గుడ్డివారికి చూపునివ్వటానికి ఆ తండ్రి నా ఎడలు చూపించిన కృప మీకు మేలు జరుగుతుంది కాబట్టి మీరు వస్తున్నారు. ఈరోజు ఎంతమంది సాక్షులు వింటున్నారు. దయచేసి గమనించండి. దేవుని బిడ్డలారా, మామూలు మనుషులతో మాట్లాడినట్లుగా కొంతమంది వ్యవహారం మార్చుకోండి. మీకు ఏదైనా ఉంటే మీ అహంకారాన్ని మీరు ఏ విధంగా అణుచుకుంటారో అణుచుకోండి. హలో చెప్పండి అమ్మా. అయ్యా మా తగ్గించండి వేస్తున్నాములామే. దయచేసి క్రిస్టియానిటీలో కూడా క్రూరమైన తోడేళ్ళు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి. అదేదా ఇచ్చాయి అన్నాడు అంతే, తీసుకురా బాబా. ఏమండి మీరు ఎవరైనా సేవ, మేము అందరిలాగా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ ఛానల్ కానీ కనీసం నాకు కానుక పంపించమని అడగనండి. ఇంకెంతకంటే నీతి ఇంకేమి. కనీసం యూట్యూబ్ అది కనీసం ఫోన్పే కానీ గూగుల్ పేలు కానీ క్యూఆర్ కోడ్ కానీ అకౌంట్ కానీ నేను పెట్టనండి. నీతి నిజాయితీ నా ద్వారా ఎవరు స్వస్థత పొందుతున్నారో వాళ్ళు ఇచ్చే కానుకల ద్వారానే నేను ఈ సేవ ఇదంతా నడిపించుకోగలుగుతున్నాను. నాకు అది చాలండి. అది కూడా మిమ్మల్ని బలవంతం చేయట్లేదు. దయచేసి ఫ్రీగా మాత్రం చేయమని అడగకండి. ఇది డబ్బుతో కూడిన పరిచర్య. మీరు వచ్చి మా ఆఫీసును చూడండి. మీరు అపోలో సికింద్రాబాద్ మన సంగీత సర్కిల్లో అపోలో ఉంటుంది. అపోలో హాస్పిటల్ పక్కనే మన ఆఫీసు. ఇంతమంది మెయింటెనెన్స్, దయచేసి వెహికల్స్, డ్రైవర్స్ ఎంత ఇదిగో మేము మా బాధలు మేము చెప్తున్నాం. నా తలకాయలో గడ్డ ఉందో తీసేయమంటుంది ఫ్రీగా. ఇదిగో ఇటువంటి వాళ్ళు బయలుదేరిపోతారు. స్తోత్రం నాయన. ఆ తలకాయలో గడ్డ కరిగిపోను కాక ఆమె ఈరోజు ఇంతలో గడ్డలు కరిగిపోతున్నాయండి అప్పటికప్పుడే రాకు. హలో 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 చెప్పండి సార్. ఆండమాన్ నుంచి మాట్లాడుతుందండి. మా మనవరాలు ముందు మాట్లాడేదండి, ఇప్పుడు మాట్లాడడం మానేసిందండి. 4 సంవత్సరాలు తీసుకురండి. స్వస్థత ప్రార్థన ఉంది, శనివారం తీసుకురండి. మాట వస్తుంది, ప్రార్థన చేద్దాం. ఓకేనా? ఈరోజు నాడు చాలామందికి
ఫిట్స్ వ్యాధి వస్తుందండి, అది యేసయ్య నా ద్వారా బాగు చేస్తున్నాడు. ఫిట్స్ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా ఇంకా ఎక్కువగా పిచ్చోళ్ళైపోయినట్టుగా అయిపోయిన వాడిని కూడా యేసయ్య బాగు చేస్తున్నాడు వితౌట్ మెడిసిన్. హల్లెలూయా. దయచేసి గమనించి మాతో సహకరించి ఈ సేవలో ముందుకెళ్దాం. దేవుడు మీ అందరూ దీవించి ఆశించును గాక. ఆయన సువార్తను ప్రకటించి ఆయన పేరట జరిగించే అద్భుత మహాకార్యాలను నాకు ఇచ్చిన వరమును ఈ ప్రజలకు నేను అందిస్తాను. కానుకలు ఇస్తేనే చేస్తాం, ఇవ్వకపోతే చేస్తాం అనేది లేదండి. పరిస్థితులను బట్టి, వాళ్ళకి బీదవాళ్ళు ఉంటే పరిస్థితులను బట్టి. అర్థమైందా? దయచేసి దాదాపుగా ఇది లక్షలతో కూడిన డబ్బుతో కూడిన పని, లక్షల రూపాయలు ఖర్చించవలసిన అవసరత ఇక్కడ కనపడుతుంది. రోజుగారు పురుగులు అంటే ఎవరైనా పాస్టర్లు అడిగినా చెప్తారు ఎంత ఖర్చు అవుతుంది అయ్యగారు, అది అంతా టెలికాస్ట్ అవడానికి, తర్వాత ఇవన్నీ ఇలా చేయడానికి ఎంత అవుతుందంటే అయ్యగారులను అడిగినా చెప్తారు. చాలామంది అయ్యగారులు మాకు సహాయకరులుగా ఆయనకు దేవుడు వరం ఇచ్చడమే వెళ్ళండి అని కొంతమంది సేవకులే పట్టుకొస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిచయాలు మేమున్నాం. మా కొరకు ప్రార్థించండి, మీ కొరకు కూడా ప్రార్థిస్తాము. మీకు ఏదైనా ప్రార్థన అవసరంతో కింద నెంబర్లకి ఫోన్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించండి. వెంకటేశ్వరమ్మ, ఏజెల్లి, బాపట్ల, షుగరు, అవి ఊపిరితిత్తులు గడ్డ. అరే తల్లి రామ్మ ఆపరేషన్ చేయాలి అన్నారు. దగ్గరికి రక్తం పడిపోతుంది. అయ్యో దగ్గితే రక్తం పడిపోతున్నాడు, ఇక్కడ తగ్గిపోతారా? చప్పులు కొట్టండి, చప్పులు, పరుగుల మీద రాక రక్తం ఆపలేరు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా రక్తం ఆపలేరు, ఇక్కడ ఆగిపోతుంది. పట్టుకురా చూడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. Feel the Holy Spirit. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. అమ్మ ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా? ఎందుకు ఎడుతున్నావు తల్లి, ఎందుకు ఎడుతున్నావు చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? 10 సంవత్సరాల నుంచి అమ్మకి బాగా. ముగ్గురు కూతుర్లు వీళ్ళు కదా, ముగ్గురేనా? ముగ్గురు కూతురు, పెద్ద తండ్రి, ఇక కొడుకులు లేరు. ఈమె భర్త వదిలేసే, అలా ఇద్దరు భర్తలు వదిలేసి అమ్మని టీబీలో టీబీ తగ్గిపోయింది, గడ్డ వచ్చింది అన్నారు. అది నిన్న ఆదివారం వచ్చారు కదా సాయంత్రం. ఇప్పుడు ఈ వారం ఎట్లా ఉంది? 2-3 రోజులు ఎట్లా ఉంది? దగ్గు తగ్గింది అన్న. దగ్గు అంత దగ్గుదా? ఎన్ని సంవత్సరాలు దగ్గది? 13 సంవత్సరాల నుంచి ఉంది టీబీ దగ్గు. ఎవరు చూసినా అసహించుకోవటం, కళ్ళి దగ్గి కదా. ఈ వారంలో తగ్గిపోయింది మొత్తం. వీళ్ళకి చెప్పాము ఒక టీవీ ప్రోగ్రామ్ చేస్తే ఈ పాపే వాళ్ళిద్దరు పోషిస్తూ ఈ పంజాగుట్లో జాబ్ చేసుకుంటూ బతుకుతుందంట. డబ్బులు ఉంది, మేము ప్రార్థన చేయమని చెప్పాం గట్టిగా. పాపం ఇద్దామంటే లేవు. లక్ష్మీనని పేరు. ఇద్దామని ఆశ ఉంది బిడ్డకే. మా అమ్మ తగ్గిచ్చేస్తానన్న, ఇస్తామని ఉంది. ఏమేమి రోగులు అమ్మకే? రక్తంలో దగ్గులో రక్తం పడటం. ఇప్పుడు ఆగిపోయిందా? ఈ వారంలో ఆగిపోయిందా? ఈ 1000 రూపాయలు ఎంతో చేసుకుంది, ఎంతో 2000 ఎంతో చేసి 1000 రూపాయలు చేసుకుని, అయ్యా నేను వస్తాను అయ్యా, అబ్బాయినా చేసి నేను ఇచ్చేస్తాను అందే. ఆ ప్రతిఫలం వచ్చేసిందా? ఆపరేషన్ చేయకపోతే రక్తం కక్కుని చనిపోయింది. ఈ వారంలో రక్తం కక్కిందా? దగ్గొచ్చిందా? అది ఆపేసాడు యేసయ్య, అంతే. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ. చెప్పండి గట్టిగా. ఏడుస్తుంది పాపం. చిన్న అమ్మాయి, అందరికన్నా చిన్నదానివా తల్లి? 2 జీవితాలు బాగోలే. తండ్రి చూస్తే వృద్ధాప్యం, ఆస్తిపాస్తులు లేవు, రెక్కల మీద బ్రతకాల. భర్త వదిలేసి 3 సంవత్సరాలు.
ఏంటండి ఈ జీవితము, కొన్ని బతుకులకి ఇంత కష్టమా? ఆ తల్లి చూస్తే దగ్గుతుంటే రక్తం పడుతుంటే ఏ బిడ్డ అండి చూసి బ్రతుకుతా ఇక నమ్మకం ఆశ లేవు కదమ్మా. ఆ పిల్ల వచ్చిన కాంచి కళ్ళల్లో చూడండి ఏడుపే ఉంది, ఆమెకి కళ్ళల్లో ఏడుపే ఉంది. వచ్చింది అంటే నిలబడిందంటే కళ్ళల్లో ఏడుస్తూనే ఉంది. అమ్మ చాలా ముఖం కూడా బాగైంది, చూసావా? చూడు అమ్మ, ఏంటి నువ్వు కూడా ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఉన్నానని మాట ఇచ్చాను కదా, ధైర్యం. పెద్ద ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు? అయ్యో నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇదిగో యేసయ్య ఇక్కడ ఉన్నాడు, ఆయన సాక్షిగా నేను ఉన్నాను కదా, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? మంచిగా ఉన్నావా? దగ్గొచ్చిందా ఈ వారంలో? పెద్ద కొద్దిగా రాలా. రక్తం వచ్చిందా? నేను ఆపేస్తానని చెప్పానా? మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, నేను ఆపేస్తాను అన్న. ఎందుకంటే మళ్ళీ శనివారం తీసుకురండి, మనీ మ్యాటర్ కాదు. ఇస్తే విడుదల కానుకమ్మా, మీరు బాగుంటారు, లేకపోయినా పర్లేదు అన్నట్టుగానే చెప్పాను. ఆ బిడ్డ ఎంత ఎక్కడ కష్టపడిందో, ఏం చేసిందో, ఇది ఇవ్వాలండి విడుదల. ఒక్క ప్రోగ్రాంకి ఇవ్వాలి, అది కరెక్ట్గా ఇవ్వాలి. అది దొంగ పని చేయకండి, ఇవ్వండి. మనం మా జీవితంలో ఎన్ని డబ్బులు ఖర్చు పెడతాం, ఎంతమంది దగ్గర మోసపోతున్నాం. ఇక్కడ మోసం లేదు, మీరు కళ్ళతో చూస్తుంటే జరుగుతున్న కార్యాలు ఇవి. పోయిన వారం అసలు ఆవిడ ఆ మొక్కం అట్లా ఉందా తల్లి? అలా ఉంది అమ్మకే? లేదు. ఏం చదువుకున్నారా నువ్వు? ఎంసీఏ చేసుకుని సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది పాప. అసలు గసగసగా ఆడిపోతుంది తల్లి. వీక్ ఎలా తీసుకొచ్చా? అసలు ఆటోలో వచ్చిన, బస్సులో వచ్చిన దగ్గుతుంటే రక్తం పట్టి అందరు చెదిరించుకుంటున్నారు. విన్నారా? ఇది యేసయ్య నా ద్వారానే బాగు చేస్తాడు. చూడు, నా పాప చెప్తుంది, బస్సులో వస్తే బస్సులో వాన్ చేసుకుంటాం. అంత బ్లడ్ వాంట్ అంటే మనమైనా అసహించుకుంటాం. నేనైతే అసహించుకుంటాం. అసహించుకుంటామా? మరి ఎవరంటే అసహించుకుంటాం. మనము ఎదటోళ్ళు బ్లడ్ అనగానే బ్లడ్ పడుతుంటే అది ఎంత పెద్ద రోగం నాకు వండుకుపోద్దని అనిపిస్తుంది. అని చెప్పి మీ అమ్మ నిలబడద్దు అసలు? ఎవరికి వస్తుంది? మీ అమ్మ ఇప్పుడు వస్తుందా? విన్నారా? హల్లెలూయా. రక్తం ఎంత గక్కేదమ్మా? గడ్డలు గడ్డలా? పెద్ద మాట్లాడవే. ఒక్కసారి సార్, ఈమె హాస్పిటల్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తామంటే మీ దగ్గరికి వచ్చేసి నేను ఆపరేషన్ వద్దన్నాను. అక్కడే పోయిన ఆదివారం సాయంత్రం ఇది జరిగింది సార్. 3 సంవత్సరాల నుంచి కూడా నేను అక్కడికి వెళ్ళాల్సిందే, నేను ఆపరేషన్ చేయించుకోనండి ఒకటే మాట. ఆవిడ అప్పటి నుంచి తెలుసా? మరి ఎందుకు రావట్లేదు నువ్వు? ఏం నేను ఇచ్చావా? ఇవ్వకపోయినా బాగు చేశానా లేదా? 3 సంవత్సరం నుంచి వద్దాం అనుకుని రాలేదంటే ఎంత బాధ అవుతుందో తెలుసా నాకు ఈ మాటలు చెప్తుంటే. ఇప్పుడు తగ్గిపోయిందమ్మా? ఉందా? ఏమేం బాధలు ఉన్నాయి తల్లి నీకు? అప్పుడు నాకు దగ్గు వచ్చింది, దగ్గమ్మటి రక్తం పడిద్ది. ఇప్పుడు ఈ పోయిన ఆదివారం వచ్చావు, ఇవాళ శనివారం, ఆదివారం వదిలేస్తే సోమ, మంగళ, బుధ, గురి, శుక్రవారం, ఈ 5 రోజుల్లో దగ్గు వచ్చిందా? దగ్గు లేదు, పెద్దగా లేదయ్యా. రక్తం వచ్చిందా? అది నేను చెప్పేశాను వీళ్ళకి, నువ్వు ముందే చెప్పేశా, రక్తం ఆపేస్తానని చెప్పేశా. హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయాలన్నారు. దేనికి ఆపరేషన్ అన్నారు? ఊపిరితిత్తుల్లో గడ్డ ఉందన్నారు. ఆపరేషన్ వద్దని చెప్పావు. ఇప్పుడు నీ సంతోషం ఏంటి? ఇప్పుడు చెప్పు, ఎన్ని రోగాలు తగ్గిపోయినాయి? నాకు ఊపిరితిత్తుల్లో గడ్డ ఉందన్నారు, తగ్గింది. రక్తం పడతాము, దగ్గు కూడా తగ్గిపోయింది. ఎంత పెద్ద అది కదా. ఎప్పుడైనా చూసి ఇంత మంచి పాస్టర్ గారిని చూసి ఎక్కడన్నా? ఎంత మంచి పాస్టర్ గారు. చర్చికి వెళ్తావా నువ్వు? చర్చికి వెళ్తానయ్యా. వెళ్ళినా వాళ్ళు ఏమైనా ప్రార్థించి తగ్గట్లేదా? తగ్గలేదయ్యా. సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఉంటుంది. ఒకళ్ళని నిందించకూడదు, వాళ్ళకి ఒక వరం ఉంటుంది. అర్థమైందా? ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది. నాకు ఇది ఇచ్చాడు దేవుడు. అందుకని మహారాష్ట్ర, కర్ణాటక, మన ఆంధ్ర, తెలంగాణ అందరు ఇక్కడికి వస్తున్నారు. ఆమె ఎంత పర్సెంట్ బాగుపోయిపోయావు నువ్వు? నాకు బ్లడ్ కూడా ఫుల్గా ఉంది తెలుసా? అమ్మకే తెలుసా? అప్పుడు లేదు, పోయిన వారం లేదు, షేక్ అయిపోయింది. ఫుల్ బ్లడ్ వచ్చేసింది. చేతులు పైకెత్తమ్మా, చేతులు పైకెత్తు రా తల్లి. పైకెత్తు, ఇంకా ఎత్తు, ఫుల్గా ఎత్తు. ఈ చీరలు ఒకటి. ఆమె రక్తం లేక కూడా వణికిపోయింది. తినేదా ఏమన్నా? తక్కువ. ఈ వారం తిన్నదా? ఫుల్ తినేస్తుంది నాకు తెలిసి. అమ్మా ఫుల్ ఏమేమి తిన్నావు? అన్ని తింటున్నానయ్యా. తినేస్తున్నావా? పాలు తాగుతున్నా, పెరుగు. ఇక్కడ ఉందా పాలు? పంజగట్లో కొనుక్కొస్తుందా ప్యాకెట్ అమ్మాయి? నీ నాన్న చాలా గట్టిగా ఉన్నాడు, చాలా గట్టిగా ఉన్నావు. ఏకే నువ్వు ఏడవకు, నీకు ఒక కొడుకు నేను, సరే? నేనే కొడుకు. ఓకే, వెళ్ళిపో. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చప్పట్లు కొట్టు. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో
దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురం మీరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.